నమస్తే, వెల్కమ్ టు వీక్షణం. బేసిక్గా చావడానికి చాలా ధైర్యం కావాలంటారు. ఎంతో ధైర్యం ఉంటే కానీ ఆత్మహత్య లాంటి నిర్ణయం తీసుకోరని చెబుతారు. అయితే ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన వరుస ఆత్మహత్యలు చూస్తుంటే అవన్నీ తప్పనిపిస్తోంది. ధైర్యం కావాల్సింది చావడానికి కాదు, బతకడానికి. ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నంత సులభంగా ఏది ఏమైనా సరే బతికి తీరాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ధైర్యంగా జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. పోనీ ప్రాణం తీసుకుంటే పరిష్కారం దొరుకుతుందా? చచ్చేంత ధైర్యం బతకడానికి ఎందుకు లేదు? తెలుగు రాష్ట్రాల్లో వరుస బలవన్మరణాలు. చిన్న సమస్యని కూడా ఎదుర్కోలేకపోతున్నారా? అన్నిటికీ ఆత్మహత్యే పరిష్కారమా? ఎవరి జీవితం కూడా పూలపాన్పు కాదు. ఈ డైలాగ్ని మన జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం, ఎక్కడో ఓ చోట చదివే ఉంటాం. లైఫ్ అంటే ఎప్పుడూ సుఖంగా, అన్ని రోజులు సంతోషంగా ఉండదు అని తెలుసు. కష్టాలు, సుఖాలు, సవాళ్లు, సమస్యలు అందరికీ ఉంటాయి. ఇవన్నీ ఏదో ఒక ఫేజ్లో ఎదుర్కోక తప్పదు. అయినా సరే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి. వాటన్నిటినీ ధైర్యంగా దాటుకొని ముందుకు సాగాలి. కానీ ఈ రోజులు అలా లేవు. కాలం మారే కొద్దీ పబ్లిక్ మరింత వీక్గా తయారవుతున్నారు. చిన్న చిన్న విషయాలకే చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనువు చాలిస్తున్నారు. సమస్య వస్తే చాలు దాన్ని ఎదుర్కోలేక చచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో చిన్న, పెద్ద, యువత, ముసలి, ముతక అన్న తేడా లేదు. అందరిది అదే దారి. ఎంతో అందమైన జీవితాన్ని గెలవలేక అర్ధాంతరంగా చనిపోతున్నారు. అసలు ఓ చిన్న సమస్యను కూడా ఎదుర్కొనే ధైర్యం లేకుండా ఎలా ఉంటున్నారు? దేన్నైనా తట్టుకోగలిగే, ఎదుర్కోగలిగే ఆత్మవిశ్వాసం ఏమైపోయిందన్న ప్రశ్నలే ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి. సీఏ పరీక్షల్లో ఫెయిల్ అవడంతో, తల్లిదండ్రులను మోసం చేశాననే మనస్తాపంతో విశాఖలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొబ్బరితోట ఏరియాలో ఓ గదిని అద్దెకు తీసుకుని హీలియం గ్యాస్తో ముఖానికి కవర్ తగిలించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినంత మాత్రాన చనిపోవాలా? ఇంకాస్త బాగా చదివితే మళ్లీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎంతకీ పాస్ కాకపోతే మరేదైనా ఉద్యోగం దొరుకుతుంది. అంతేకాని పరీక్షల్లో ఫెయిల్ అవ్వగానే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఎందుకొస్తోంది? చదువులు మధ్యలోనే ఆపేసి వండర్స్ క్రియేట్ చేసిన వాళ్లు, ఉన్నత స్థానాలకు ఎదిగిన వాళ్లు ఎంతమంది లేరు? పరీక్షలే జీవితాన్ని నిలబెట్టవని, అదొక్కటే జీవితం కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారు? హైదరాబాద్లో కుటుంబ కలహాలతో హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది కీర్తిక అగర్వాల్. తనతో పాటు 2 ఏళ్ల చిన్నారి ప్రాణాన్ని కూడా తీసుకెళ్లిపోయింది. ఫ్యామిలీలో గొడవలున్నంత మాత్రాన, భర్తతో మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన చావే పరిష్కారమా? అంతగా ఇబ్బంది ఉంటే పెద్దవాళ్లను కూర్చోపెట్టి మాట్లాడటమో, కౌన్సిలింగ్ తీసుకోవడమో చేయాలి. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడమేంటి? చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఎందుకొస్తోంది అనేదే ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. తిరుపతిలో ఇంజనీరింగ్ చదువుతోన్న 20 ఏళ్ల చందు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో తొర్రేడు తిరుమల కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న ఎల్లా సత్యదేవ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్లో తండ్రి దించి వెళ్లిన కొన్ని గంటల్లోనే సూసైడ్ చేసుకున్నాడు. హాస్టల్లో ఉండనని, ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటానని మారాన్ చేశాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నాడు. తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. కూర్చోపెట్టి నచ్చచెప్పాలి. ఒక్కసారి కాకపోయినా మరోసారి వింటారు. కానీ హాస్టల్లోనే ఉండమన్నారన్న బాధతో ప్రాణాలు తీసుకోవడమేంటి? చిత్తూరు జిల్లాలో సీతమ్స్ కాలేజ్లో ఇంజనీరింగ్ సూసైడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 3వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే ఓ విద్యార్థిని 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో టీచర్ కొట్టారని 9వ తరగతి విద్యార్థులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చదువుకునే చోట ఇబ్బందులుంటే తల్లిదండ్రులకు చెప్పాలి, స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలి. కానీ ఇలా చనిపోవడం వల్ల సమస్య తీరుతుందా? సూసైడ్ అటెంప్ట్స్ వల్ల పరిష్కారం దొరుకుతుందా? విద్యార్థులు ఎందుకు ధైర్యంగా తమ సమస్యపై పోరాడలేకపోతున్నారు? మెదక్ జిల్లాలో లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తాళలేక శ్రీశైలం అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతవరకు అప్పు తీర్చిన లోన్ యాప్ ఏజెంట్లు భారీ పెనాల్టీ వేశారు. ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో ఇంటికొచ్చి బెదిరించారు. అంతే, మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చనిపోయేంత సమస్య. ఏజెంట్లు వేధింపులకు గురి చేస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తే పరిష్కారం దొరికేది. కానీ కొంతైనా ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు, తనువు చాలిస్తున్నారు. విశాఖలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదకరంగా మారింది. చనిపోయిన మహిళ 7 నెలల గర్భంతో ఉంది. తమ కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది? సమస్య ఏదైనా కాని చావే పరిష్కారమని ఎందుకనుకుంటున్నారు? విశాఖలోని సమతా డిగ్రీ కాలేజీలో విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య కూడా కలకలం రేపింది. మహిళా లెక్చరర్లు లైంగికంగా వేధించారని చనిపోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి రికార్డులోనూ తప్పులు ఎత్తి చూపుతున్నారని మనస్తాపం చెందాల్సినంత అవసరం ఉందా? కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే సమస్య తీరిపోయేదేమో. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోతే విద్యార్థి సంఘాల నాయకులను సంప్రదిస్తే విషయం కొలిక్కి వచ్చేదేమో. ఇంత సింపుల్గా సాల్వ్ అయ్యే వాటికి కూడా ఆత్మహత్యే శరణ్యమని ఎందుకనుకుంటున్నారు? చావొక్కటే అన్నిటికీ పరిష్కారమన్న ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? మారాల్సింది సమాజమా, మనుషుల ఆలోచన విధానమా? కాస్త సమయం తీసుకుని ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ ఆలోచించలేక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవితాలను ముగిస్తున్నారు. కుటుంబంలో తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉన్నట్లే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి చీకటి వెనుక ఓ వెలుగురేఖ దాగుంటుంది. సమస్య ఎలాంటిదైనా పరిష్కారం ఓపిగ్గా ఆలోచించి వెతుక్కోవాల్సింది మనమే. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని జీవితాన్ని గెలవాల్సిందే. కానీ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆత్మహత్యల పరంపర చూస్తుంటే సమాజం ఎటువైపు పోతుందోనన్న భయం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ చావే పరిష్కారమనే మూర్ఖపు ఆలోచన నుంచి బయటకు రాకపోవడమే గుండెల్ని పిండేస్తోంది. ఇప్పటికే ఉన్న ఆత్మహత్యల ఆందోళనల్ని మరింత పెంచుతోంది. మరి దీనికేంటి పరిష్కారం? కారణాలు ఏవైనా కావచ్చు, సమస్య ఎలాంటిదైనా ఉండొచ్చు. కానీ తీరిగ్గా ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. ఏదైనా సమస్య వస్తే దాన్ని తట్టుకునేంత ఆత్మవిశ్వాసం చాలా మందిలో సన్నగిల్లుతోంది. వరుస ఆత్మహత్యల్ని చూశాక అర్థమవుతున్నది ఇదే. మార్కులు తక్కువొచ్చాయని, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామని, ప్రేమలో విఫలమయ్యామని, ఆర్థికంగా నష్టపోయామని, సోషల్ మీడియాలో ట్రోల్స్, కుటుంబ కలహాలు, వేధింపులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కారణాలున్నాయి. మరెన్నో అవమానకర ఘటనలుంటాయి. అయితే ఇటీవలి కాలంలో చాలా చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవటం ఆందోళన పెంచుతుంది. ముఖ్యంగా నేటి తరం కష్టాలను తట్టుకోలేకపోతుంది, ఒడిదుడుకులను భరించలేకపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జీవితంలో భాగంగా ఎదురయ్యే చిన్న ఫెయిల్యూర్కి కూడా జీవితమే అంతమైపోయినట్లు భావిస్తున్నారు. ప్రతి సమస్యకు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే పరిష్కారం దొరికేయాలనుకుంటారు. సొల్యూషన్ కాస్త లేట్ అయినా లైఫ్ ఎండింగ్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ తాము ఎందుకు పనికిరామని నిరాశ చెందుతున్నారు. మిగతా వాళ్లలా తమ లైఫ్ ఎందుకు లేదని బాధపడుతుంటారే తప్ప వారి స్థాయికి ఎదగాలని అనుకోవటం లేదు. సో ఈ సోషల్ కంపారిజన్స్ కూడా సూసైడ్స్ కి ఓ రీజన్ గా కనిపిస్తోంది.
అనేక ఆత్మహత్యలకు మానసిక అనారోగ్య సమస్యలే కారణమంటున్నారు. ముఖ్యంగా డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ డిజార్డర్ లాంటివి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నట్లు చెప్తున్నారు. తమ సమస్యను ఎవరితోనైనా చెప్పుకునేందుకు సంకోచిస్తున్నారు. తమ ఇబ్బంది ఇతరులకు తెలిస్తే ఏమవుతుందో నని టెన్షన్ పడుతున్నారు. ఎదుటి వాళ్ళేమనుకుంటారో, ఇంట్లో వాళ్ళేమనుకుంటారో, ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎలా సేను రిసీవ్ చేసుకుంటారోనని వాళ్లలో వాళ్లే కుమిలిపోతున్నారు. ఇలా చాలా మంది తమ సమస్యలకు పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, ఇతరులతో పంచుకోకుండా వాళ్లకు వాళ్లే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో మందిపై వారు పెరిగిన కుటుంబ, సామాజిక వాతావరణం కూడా ప్రభావం చూపుతోంది. పిల్లల మార్కుల కోసం, ర్యాంకుల కోసం పేరెంట్స్ చేసే ప్రెషర్ని తట్టుకోలేని వాళ్లు చాలా మంది ఉంటున్నారు. వారు తమ తల్లిదండ్రుల ఆశల్ని అందుకోలేకపోయినప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక కుటుంబంలో ఉండే వాతావరణం కూడా వారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. తమ సమస్యలు పంచుకునే వాతావరణం లేకపోవటం, ఒంటరితనం పెరగటం లాంటివి తనువు చాలించాలనే నిర్ణయాలకు దారి చూపుతున్నాయి. టీచర్ కొట్టారని, లేకపోతే అందరి ముందు కించపరిచారని, లేకపోతే పేరెంట్స్ ఏదో అన్నారని, మార్కులు తక్కువ వచ్చినాయి అని, లేకపోతే సొంతంగా వాళ్ళే వేరే పిల్లలతో కంపారిజన్ చేసుకొని వాళ్ళ లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని కుంగిపోవడము, ఇట్లాంటివి చాలా వరకు చూస్తున్నాం అనమాట. సో రూట్ కాజ్ ఏంటంటే చాలామందికి వాళ్ళకి ఇంపల్సివ్గా చేసేసుకుంటున్నారు ఈ సూసైడ్స్ అనేవి. ఇంపల్సివిటీ అంటే ఎక్కువగా కోపంలో చేసేసుకోవడం, ఆలోచన లేకుండా ఎమ్మటే చేసేసుకోవడం, క్షణాల్లో అయిపోయేలాగా వాళ్ళు సూసైడ్స్ అనేవి చేసుకుంటున్నారు. సో పేరెంట్స్ గుర్తించాలి, టైంకి గుర్తించి వాళ్ళకి ఒకవేళ ఎక్కువ కోపడుతున్నారు, లేకపోతే ఎవరితోనూ మాట్లాడట్లేదు, ఇంట్లో వాళ్ళతో కానీ వేరే ఫ్రెండ్స్తో కానీ బయట ఆడుకోవట్లేదు సరిగ్గా అంటే ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు అయి ఉండొచ్చు. ఇదే కాకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోవడము, ఎవరో నన్ను తిట్టారు, కొట్టారు అని చెప్పినప్పుడు పేరెంట్స్ మందలించకుండా కొంచెం ఆప్యాయతతో వాళ్ళు అష్యూరెన్స్ అనేవి ఇస్తే వాళ్ళకి చాలా వరకు ధైర్యం అనేది వస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రాణం తీసుకుంటే పరిష్కారం దొరకదు. ఆత్మహత్య ఎప్పటికీ సమస్యకు పరిష్కారం కాదు. పైగా అది ఎవరూ పరిష్కరించలేని మరో సమస్యను సృష్టిస్తుంది. తమనే నమ్ముకున్న వారి జీవితాలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బాధ అక్కడితో అంతమవుతుంది. కానీ ఆ బాధ మొత్తం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు వారసత్వంగా మిగులుతుంది. ఇది మిగతా వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. జీవితం అనేది ఆ భగవంతుడిచ్చిన బహుమతి. జీవితం అనేది లైఫ్ జర్నీలో ఎదురయ్యే సంఘటనలతో అనుభవాలను నేర్చుకునేందుకు, అప్పుడప్పుడు వచ్చే సమస్యలను అధిగమించేందుకు ఓ చక్కని అవకాశం. ప్రతి సమస్య ఓ పాఠాన్ని నేర్పుతుంది. ఆత్మహత్య ఆలోచనలు కేవలం ఆ క్షణంలోనూ, ఆ రోజులోనూ, ఆ దశలోనూ ఓ తాత్కాలిక నిరాశ నుంచి పుడతాయి. దాని ఆధారంగా శాశ్వతంగా తనువు చాలించాలనే నిర్ణయం తీసుకోవటం ఖచ్చితంగా తెలివైన పని మాత్రం కాదు. చచ్చేంత ధైర్యం బతకటానికెందుకు లేదనే ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తిలో అపారమైన ధైర్యం, కఠినమైన నిర్ణయం తీసుకునే శక్తి ఉంటుంది. అదే ధైర్యాన్ని జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు, పోరాడేందుకు ఉపయోగిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు మనం ఏం వీళ్ళకి నేర్పిస్తున్నాం? ఏదైనా కామెంట్ చేస్తే తట్టుకోలేకపోవటమా, ఒక ఫెయిల్యూర్ వస్తే తీసుకోలేకపోవటమా, ఒక ప్రాబ్లం వస్తే డెసిషన్ తీసుకోలేకపోవటమా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్, ఆ సడన్గా ఏదైనా జరిగితే దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి, ఎవరైనా కామెంట్ చేశారు, సో దీన్ని మనం ఎలాగా యాక్సెప్ట్ చెయ్యాలి, మనం ఎలా గ్రో అవ్వాలి, మన మీద మనం ఎలా మన ఎబిలిటీస్ని యూజ్ చేసుకుని మనం ప్రొడక్టివ్గా తయారవ్వాలి. సో ఇలాంటి స్కిల్స్ ఇవన్నీ నేర్పించాలి. ఈ ప్రాసెస్లో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అంతే ఎక్స్పెక్ట్ చేయాలండి. అంతకన్నా మెచ్యూర్డ్ 6 years నుంచి పిల్లల్ని మనం ఎలా కావాలంటే అలాగా చిన్నప్పటి నుంచి కూడా మౌల్డ్ చేయొచ్చండి. మెంటల్ హెల్త్ అవేర్నెస్ అన్నది అన్ని చోట్ల ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, స్కూల్లో టీచర్స్ అండ్ ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వీళ్ళందరిలో కూడా ఎస్ వాడు కూడా నా కిడ్ లాంటి వాడే, నా బ్రదర్ లాంటి వాళ్ళే, నా సిస్టర్ లాంటి వాళ్ళే, సో అన్న ఒక ఎంపతి అండి. సో వాడి ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవటం, వినటం, హెల్ప్ చేయటం రాదర్ దాన్ లేబులింగ్.
ఓకే, సో ఇలాగా చేస్తూ ఉంటే కనుక ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ ఈజ్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ హెల్త్. సో ఈ మెంటల్ హెల్త్ బాగుంటేనే మనం ఐక్యూ కన్నా కూడా ఈక్యూ బాగుంటేనే లైఫ్లో సక్సెస్ అవ్వగలం మనం. సో ఇది పిల్లలకి అయ్యేట్టు చెప్పాలి, పిల్లలు పడిపోనివ్వాలి, ఏడవాలి, దెబ్బ తగలాలి, సో ఫెయిల్ అవ్వాలి, నేర్చుకోవాలి, అవమానింపబడాలి, స్ట్రాంగ్గా నుంచోవాలి. ఇవన్నీ జరిగితేనే కదా రేపొద్దున్న లైఫ్లో వాళ్ళు ఫేస్ చేయాల్సింది. సమస్యలున్నోళ్ళు ఎవరైనా ఆలోచించాల్సింది ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలని కాదు, సమస్య నుంచి పారిపోవటమూ కాదు, పోరాడటం నేర్చుకోవాలి. ఓటమి అంతమనుకోవద్దు, అదొక పాఠంగా భావించాలి. మరణాన్ని ఆశ్రయించటం కంటే మళ్ళీ ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలే ఎక్కువ. ప్రతి మనిషికి జీవితంలో కష్టాలొస్తాయి. వాటికి ముగింపు ఆత్మహత్య కాదు, అదొక కొత్త ప్రయాణానికి పునాది కావాలి. ఆత్మహత్య చేసుకునే కంటే ముందు మీ సమస్యను కుటుంబ సభ్యులతో చర్చించండి. కుదరకపోతే ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులకు చెప్పండి. పరిష్కారం మీకు తట్టకపోయినా మీ వాళ్లకు తెలియొచ్చు. వాళ్లకు దాన్ని సాల్వ్ చేసే సామర్థ్యం ఉండొచ్చు. ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేస్తే అందమైన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఓటమి కూడా జీవితంలో భాగమని అర్థం చేసుకోవాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా తిరిగి ఎలా నిలబడాలో నేర్చుకోవాలి. బతికేందుకు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ముళ్లను, రాళ్లను దాటుకుంటూ ముందుకెళ్ళాలి. లైఫ్ జర్నీలో వచ్చే ప్రతి మార్పును స్వాగతించినప్పుడే జీవితం సార్థకమవుతుంది.